ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణ అంతర్గతంగా మనం ఈరోజు త్రిపురాసుర సంహారం గురించి తెలుసుకుందాం. త్రిపురాసుర ఉత్రాంతం శంకరుడి లీలలో ఆయన చేసిన రాక్షస సంహారాలలో చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్న స్థాయి బహుశా ఏ ఇతర రాక్షస సంహారానికి కూడా లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసిన రాక్షస సంహారాలలో ఇతరమైన వాటికి త్రిపురాసుర సంహారంతో సమానమైన ప్రత్యుత్పత్తిని ఇవ్వరు. త్రిపురాసుర సంహారం అనేది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారిని మనందరం సాధారణంగా పిలిచే పేరు త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఇద్దరి విషయంలోనూ త్రిపుర అనే మాటను అనుసంధానం చేస్తారు. ఇంకా చెప్పాలంటే అమ్మవారికి త్రిపుర అనే పేరు కూడా ఉంది. శంకరుణ్ణి త్రిపురాంతకుడు అంటారు. అంటే త్రిపురములను అంతము చేసినవాడు అని అర్థం. త్రిపురాసురుల ముగ్గురు పేర్లను పురాణం పక్కన పెట్టింది. లోకంలో సాధారణంగా త్రిపురాసుర సంహారం జరిగింది అని చెబుతూ ఉంటారు. ఇందులో ముగ్గురికి విడివిడిగా పేర్లు ఉన్నాయి. కానీ ఎవరి పేరు వాళ్ళకి పెట్టి వాడిని అంతం చేసిన వాడిగా శివుణ్ణి పిలవరు. త్రిపురాంతకుడు, త్రిపురారి అని పిలుస్తూ ఉంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం. మనం తారకాసురుని గురించి విన్నాం. తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో నిహతుడైన రాక్షసుడు. లోకాలను చాలా కాలం బాధపెట్టినవాడు. ఆయనకి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎవరికి? తారకాసురుడికి. అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వారి పేరు కమలాక్షుడు, మూడవ వారి పేరు విద్యున్మాలి. ఈ ముగ్గురికి తండ్రి తారకాసురుడు. తారకాసురుడు తనకు చావు రాదని ధైర్యం ఎందుకు పెంచుకున్నాడు? పరమశివుడికి వీర్యం స్ఖలనమైతే దాని వలన ఆయనకి కుమారుడు పుడితే ఆ కుమారుడి వలన తాను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకం ఏమిటంటే శంకరుడు కాముని పట్ల శత్రుత్వం ఉన్నవాడు. ఆయన కామానికి లొంగడు కనుక వీర్యం స్ఖలనం కాదు. అందువలన శంకరుడికి కొడుకు పుట్టడు కాబట్టి తనకు మరణం లేదు అని అతను భావించాడు. మరణం లేకుండా ఉండడం కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపు నుండి నరుకొచ్చారు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు. తారకాసుర సంహారం జరిగింది. ఇప్పుడు ఆ కొడుకులు ఏ ఆలోచన పొందాలి? ప్రపంచంలో మరణం అనేది శరీరానికి సంబంధించిన విషయం. ఇది కేవలం పురాణ పాత్రలకే వర్తించదు, మనందరికీ సంబంధించిన విషయం. పురాణం చదవడం అనేది మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే పనికొస్తుంది. మనకి శృతి, స్మృతి, పురాణం అని 3 ఉన్నాయి. ప్రమాణం శృతి, దానిలో చెప్పబడిన విషయం ఆచరణలో తెచ్చుకోవడానికి స్మృతి. వేదాలలో చెప్పబడిన దానిని భూతద్దంలో చూపించి బాగా మనస్సులో నాటుకునేటట్టుగా చేయగలిగిన ఇతివృత్తాలతో కూడింది పురాణం. ఇలాగని ఏదో ఒక కల్పిత కథ చెప్పకూడదు. యథార్థంగా జరిగిన విషయాలను మాత్రమే పురాణం మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు తారకాసురుడు తనకి చావు ఉండకూడదని ఎంత ప్రయత్నించినా చచ్చిపోయాడు. కాబట్టి కొడుకులకి ఏం తెలిసి రావాలి? దేహం ఉండాలని మా నాన్న ఎంతగానో తాపత్రయపడ్డాడు, కానీ మా నాన్న ఉండలేదు. ఇదే మా తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వర నీ అనుగ్రహం చేత నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని నా యందు భాషించుగాక అని. కానీ లేకపోతే విభూషణులా తనకు ఎప్పుడూ ధర్మం తప్పని స్థితి కలగాలను అడిగి ఉంటే ఇవాళ మా నాన్నగారి యొక్క చరిత్ర వేరేగా ఉండేది. మా నాన్న చివరి మెట్టు ఎక్కాడు, కానీ అక్కడి నుంచి జారిపోయాడు. తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అడగకూడనిది అడిగాడు తప్ప అడగవలసినది అడగలేదు. ఇది మా నాన్న జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు అని గనక పిల్లలు గుర్తిస్తే వాళ్ళు చాలా ఉన్నతమైన మార్గానికి వెళ్తారు అని తెలుస్తోంది. ఇప్పుడు త్రిపురాసురులు అలా గుర్తించలేదంటూ కథ ప్రారంభమవుతోంది. కాబట్టి తండ్రి చేసిన తప్పునే పిల్లలు చేస్తే అది వంశాభివృద్ధి అవదు. కాబట్టి మనం త్రిపురాసురుల మీద మాత్రమే పెట్టి వాళ్ళు ఏదో తప్పును చేసిన వాళ్ళలా, మనం సౌనకాది మహర్షుల్లా ఏమీ తప్పు చేయని వాళ్ళలా ఉన్నాము అని అనుకోకూడదు. అప్పుడు మనదే తప్పు అవుతుంది. ఇది చెయ్యకూడదు అని తెలిసాక చెయ్యకుండా ఉండని వాళ్ళు ఎందరున్నారు? ఏదో తప్పదులేండి, భగవంతుడు చూసి చూడకుండా వదిలేస్తూ ఉంటాడంటూ చేసేస్తూ ఉంటాం కొన్ని తప్పులు. అంతేగాని ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఎలాంటి ఫలితాలను అనుభవిస్తున్నారో మనకు తెలిసినా మనం ఏదో ఒక విధంగా మనస్సుకు చెప్పుకుని ఆ తప్పుని ఏదో ఒక రీతిలో కొనసాగించడానికే మనం ఇష్టపడతాం. ఇలా ఇష్టపడడానికి కారణం కేవలం అజ్ఞానమే. చూడండి, ఇంకా చీరలు తీసుకోను అని ఒకళ్ళు ఎవరైనా అనుకోండి, చీరలు కొనుక్కోను అనుకున్నారనుకోండి, కొనుక్కోకుండా ఉండగలిగేటటువంటి మనలో ఆ శక్తి ఉండగలగాలి. ఎక్కడికైనా ఫ్రెండ్స్ తోటో ఎవరితోటో లేకపోతే చుట్టాలతోటో షాపుకి వెళ్ళి చీరలు బాగున్నాయి అనుకుని, నేను కొనుక్కోని అనుకున్నాను కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చేసేయి, నీ డబ్బులతో కొంటే నేను కొనుక్కున్నట్టు అవ్వదు కదా అని చెప్పి అడిగితే, తర్వాత ఎప్పుడో ఏదో రకంగా ఆ డబ్బులకి సరిపడా నీకు వేరేదేదో కొనిచ్చేస్తాను అని అన్నారనుకోండి, అది ఎలా ఉంటుందంటే చీర మీద వ్యామోహం పోకుండా ఏదో రకంగా దాన్ని తీసేసుకోవడం అయిపోతుంది.
కాబట్టి ఇటువంటి తప్పులు మనం చెయ్యము అనుకున్నాక, చెయ్యకూడదు అనుకున్నాక ఇంక మళ్ళీ పొరపాటును కూడా దాన్ని చేయకూడదు. కాబట్టి ఇటువంటివి మనం తల్లిదండ్రులు వాళ్ళు చేశారు కదా అని మనం కూడా చూసి చూడనట్టుగా భగవంతుడు మనల్ని వదిలేస్తాడు అనుకుని, నా డబ్బులతో కొనలేదు కాబట్టి, నీ డబ్బులతో కొన్నావు కాబట్టి నీ నువ్వు కొనిచ్చినట్టే అవుతుంది అని భగవంతుడు అనుకుంటాడు అంటే అది పొరపాటే. ఆయనకి తెలియని విషయాలంటూ ఉంటాయండి. కాబట్టి అటువంటి అజ్ఞానంలో మనం ఉండకూడదు. శరీరంతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన పనినే చేస్తూ ఉంటాం మనం. దీనిని పురాణం మన మీద పెట్టకుండా అందంగా ఎత్తి చూపిస్తుంది. ఒక్కొక్కరు తమ పెద్దలు చేసిన తప్పు చూస్తారు. చూసి వెంటనే తాము చేస్తున్న తప్పును దిద్దుకుంటారు. హిరణ్యకశిపుడు చాలా నేరం చేసినవాడు. కానీ లీలావతి గర్భంలో ఉండగా ప్రహ్లాదుడు నారదుడు చెప్పింది విన్నాడు. ప్రహ్లాదుడు తండ్రి చేసిన తప్పు చేయలేదు కదండి. తన ముందు వాడు చేసింది చెయ్యలేదు. అంటే తన ముందు వాడంటే తన నాన్న చేసిన తప్పు చేయలేదు. తన తర్వాత వాడు చేసిన దాన్ని ఈశ్వరుడికి నచ్చచెప్పాడు. బలచక్రవర్తిని కట్టేస్తే ప్రహ్లాదుడు వచ్చాడు కదండి. వచ్చి ఏమన్నాడు? ఎందుకయ్యా బాబు ఈ దిక్కుమాలిన పదవులు, ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన రాజ్యాలు, తీరుబడి లేదని నీ సేవలన్నీ చేయడం మర్చిపోయి, నీకు నమస్కారం చేయడం మర్చిపోయి, ఇచ్చిన జీవితం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అధోలోకాలకు వెళ్ళిపోవడానికి పనికొస్తుందేమో కానీ ఇదేం ఉద్ధరిస్తుంది? నీ పాదాలను పట్టి నమ్మి పూజ చేసి పరవశించిపోయేవాడికి దేవేంద్ర పదవి మాత్రం సరిపోతుందా? అటువంటి వాడు ఎంతో అదృష్టవంతుడు, వాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. నీ పాదాలను నమ్మి జీవించిన వాడు కదా అదృష్టవంతుడు అని బలిచక్రవర్తిని రక్షించాడు ప్రహ్లాదుడు. ఒక్కొక్కడు తనకు ముందు జరిగిన పొరపాట్లను తాను ఆదర్శంగా తీసుకోకుండా ఈ చరిత్రలో ఉన్న నీతిని ఆదర్శంగా తీసుకుని తన జీవన పదాన్ని దిద్దుకుంటూ ఉంటాడు. ఇలా మనం కూడా పురాణాలు చదివి మన జీవితంలో ఏవేవి చేయకూడని విషయాలు ఉన్నాయో అవి చూసుకుని మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి. ఇదే పురాణం ప్రధాన ప్రయోజనం. అంతేగాని ఏదో చెప్తున్నారు వింటున్నాం అయిపోయింది. నేను రామాయణం వినేశానండి, నేను భాగవతం వినేశానండి, నేను శివపురాణం వినేశానండి అంటే విన్నదాన్ని జీర్ణించుకోగలిగేటటువంటి శక్తిని ప్రసాదించమని భగవంతుడిని కోరుకున్నప్పుడు మనం వినడం మొదలెట్టాలి. ఒకే పొరపాటు చేస్తూ ఆ పొరపాటు అనుషంగిక ఫలితాలు ఎలా ఉంటాయో మనకు చూపించడానికి 1కి 10 మార్లు ఇవే కథలు ఆవిష్కరించబడతాయి. భక్తుడైతే రక్షణ, భగవద్విరోధ మార్గంలో వెళ్ళినవాడైతే శిక్షణ. అంతే, ఈ 2 ఫలితాలు. ఏ కథ చెప్పినా ఇదే. కాబట్టి ఇప్పుడు తారకాసురులు ఏం చేశారు అన్నది తెలుసుకుందాం. తారకాసురుడు అలా మరణించేశాడు. ఎలాగా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల. కానీ ఆయన 3 కొడుకులకి బుద్ధి రాలేదు. వాళ్ళు 3 మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. ఉగ్ర తపస్సు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. మీకేం కావాలి అని అడిగారు. వాళ్ళు తమకి చావు లేకుండా ఉండాలని కోరారు. బ్రహ్మగారు మళ్ళీ అదే చెప్పారు. ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు ఉండకుండా ఉండలేదు. మీరు శరీరం చావకూడదని అంటున్నారు. మీరు పుట్టినప్పటి నుంచి మీ కళ్ళ ముందు పుట్టిన అనేక పదార్థాలు వెళ్ళిపోవడం మీరు చూశారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పట్టుకు వెళ్ళినది ఏదీ లేదు. వాళ్ళు చిట్ట చివరకు దోసడి చితాభస్మం అయిపోయారు. వాళ్ళతో వెళ్ళినవి పాపపుణ్యాలే అని శాస్త్రం పలుకుతున్నదని మీకు తెలుసు. పాపకర్మల భయంకరమైన ఫలితాలను అనుభవిస్తున్న కొన్ని ప్రాణులను లోకం నందు చూస్తున్నారు. మరి ఇవన్నీ చూసి కూడా దేహంతో ఉండిపోదామని అంటారెందుకు? మరణం అనేది జగత్తు ధర్మం. పంచభూతాలతో తయారు చేయబడిన ఈ శరీరం జగత్తులో అంతర్భాగం. దీనికి వచ్చిన తేదీ ఉంది. అందుకని దీనికి తప్పనిసరిగా వెళ్ళిపోయే తేదీ కూడా ఉండి తీరుతుంది. ఆ వెళ్ళిపోయే తేదీ ఈశ్వరుడికి తెలుసు. ఆయన ఒకనాడు దీనిని బ్రహ్మాండంలోకి కలుపుతాడు. ఉపాధి గొప్పతనం ఉపాధిలో ఉండగా తెలియదు. అది మాయలో అంతర్భాగం. మనుష్య ఉపాధి చాలా గొప్పది. దీనితో మీరు భగవంతుని నామం చెప్పగలరు, పురాణాన్ని వినగలరు, దీనితో మీరు ఈశ్వరార్చన చేయగలరు. కాబట్టి ఈ శరీరంతో ప్రధానంగా ఈశ్వరుని చేరే ప్రయత్నం చేయాలి. మిగిలిన వాటన్నిటికీ దానిని కలుపుకోవాలి. మనం జగత్తులో ఉన్నాం. జగత్తు అంటే జా అంటే జాయతే, గా అంటే గచ్చతే, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇలా జగత్ అని పిలువబడింది ఉండేది కాదు. అది సత్యం కాదు. ఇది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి ఇప్పుడు మీ నేత్రానికి కనపడే జగత్తు ఏదైనా అది కొంతకాలం తర్వాత వెళ్ళిపోవలసిందే. మీ శరీరం కూడా అలా వెళ్ళిపోయేదే. అది శాశ్వతంగా ఉండదు, అలా ఉండకూడదు కూడా. శరీరం కాలగతిలో జర్జరీభూతమైపోతుంది. అప్పుడు ఆ శరీరంలో మీరు కూడా ఉండలేరు. ఆ శరీరం నుండి ఎప్పుడు విడుదలై పొందుదామా అని తొందరపడతారు. కాబట్టి ఈ శరీరంతో ఉంటాము అనే కోరికను మీరు కోరుకోకూడదు. మీరు అడగవలసినది మరొకటి ఉంటే అడగండి, నేను మీకు ఇస్తాను. అంతేగాని మరణం లేకుండా ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం అనేది కుదరదు అని చెప్పాడు. అంటే బ్రహ్మగారు ఏం చెప్పారండి? నేను మీకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వలేను, కానీ మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పినట్లయితే అలా వరం ఇవ్వగలను అన్నారు.
మరణం తథ్యమని మనిషి అంగీకరించగలిగితే పాపాలు చేయడానికి ఇష్టపడాడు కదండి. ఇప్పుడు త్రిపురాసురులు చతుర్ముఖ బ్రహ్మగారిని ఇలా అడిగారు: నీవు మయుడిని పిలిపించి ఒక బంగారు నగరాన్ని, ఒక వెండి నగరాన్ని, ఒక ఇనుప నగరాన్ని నిర్మింపచేయి. మా ముగ్గురు అన్నదమ్ములం ఆ మూడింట్లో ఎక్కుతాం. ఇవి మూడు ఆకాశంలో ఆగకుండా తిరుగుతూ ఉండాలి. మాకు అందరినీ ఓడించగల శక్తి ఉండాలి. అలా తిరుగుతూ మేము భోగాలన్నీ అనుభవిస్తాం. ఈ మూడు పురములు ఎప్పుడూ ఒక సరళ రేఖలోకి రాకూడదు. 1000 దివ్య సంవత్సరాలకు ఒక క్షణం సేపు మాత్రం ఈ మూడు పురములు ఒకే సరళ రేఖలోకి వచ్చి నిలబడాలి. అలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా పుష్కలావర్తక మేఘంలోంచి వర్షం కురుస్తూ ఉంటే పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త రథం ఎక్కి పూర్వం లోకంలో ఎవరూ పట్టుకొని ఒక అపూర్వమైన ధనస్సును పట్టుకుని ఒకే బాణంతో దేవతా అయినటువంటి వాడు కొట్టేస్తే అప్పుడు మేము చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద ఎక్కి అటువంటి వాడు కొట్టకపోతే మళ్ళా మేము బతికేస్తాం. కాబట్టి అలా మాకు వరం ఇవ్వాల్సింది అని అడిగాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. వెంటనే వీళ్ళు దేవలోకం మీదకి దండయాత్ర చేసి దేవతలందరినీ ఓడించి వాళ్ళనందరినీ వీళ్ళు చెప్పినట్లుగా చేయవలసిందని ఆజ్ఞాపించారు. ఈ విధంగా వాళ్ళు ప్రకృతిని శాసించడం మొదలుపెట్టారు. ఇలా శాసించడం వలన లోకం నడవడి మారిపోతుంది. ఋతువు అనే దానికి అర్థం ఉండదు. ఇప్పుడు దేవతలు తాము చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేసి లోకాన్ని రక్షించగలిగిన శక్తి నిరుపయోగం అవుతున్నదని, చేయవలసిన పని మాని చెయ్యకూడని పనిని చేయవలసి వస్తోందని బాధపడ్డారు. అంటే ఎండాకాలంలో చేయాల్సింది వర్షాకాలంలో అనిపిస్తుంది, వర్షాకాలంలో చేయాల్సింది చలికాలంలో అనిపిస్తుంది. ఏది ఎప్పుడు చేయాలి అనేది తెలియకుండా చేయాల్సిన పనిని చేయకుండా చెయ్యక్కర్లేని పనిని చేయాల్సినటువంటి అవస్థ వస్తోందని దేవతలందరూ కూడా బాధపడ్డారు. వీళ్ళు అధికారాలు పనికిరానివి అయిపోతున్నాయి. అందుకని వారందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, మీరు వరం ఇచ్చేశారు. వాళ్ళు చాలా ఉద్ధతిలో ఉన్నారు, లోకాన్ని బాధ పెట్టేస్తున్నారు. దీని నుంచి బయటపడడం ఎలాగా? దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. ఇప్పుడు ఈయన అన్నారు, మనకు బ్రహ్మగారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారండి. ఆయన ఒక కొత్త విషయాన్ని చెబుతున్నారు. నాయనలారా, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా చాలా బలవంతులు. వాళ్ళ దగ్గర 3 బలాలు ఉన్నాయి. 1వ బలం నేను ఇచ్చిన వరబలం, 2వ బలం సహజంగా వారి శరీరాలకు ఉన్న బలం, 3వ బలం వారు చేసే శివపూజ వలన వచ్చిన బలం. శివభక్తులై ఉన్నారు కాబట్టి వాళ్ళు శివుని చేత రక్షించబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 3 బలాలు వారి యందు కలిసి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు నేను కలిసి వాళ్ళ మీదకి వెడితే వాళ్ళ చేతిలో ఓడిపోతాం తప్పితే వాళ్ళని మనమేమీ చేయలేం. ఇంత శివభక్తులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి శివుడు అడ్డం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. దీనికి సమాధానం శివుడి దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనందరం ఇప్పుడు శివుడి దగ్గరికి వెడదాం అన్నారు. ఇప్పుడు బ్రహ్మగారితో కలిసి అందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసం చేరి పరమశివుణ్ణి శంభో శంకర అని పిలిచారు. ఆయన వచ్చి, మీకేమైంది, ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఆయనకు తెలియక కాదు, అలా అడగడం ఒక మర్యాద. అప్పుడు శంకరుడు, మీ కష్టం నాకు అర్థమైంది. ఆ ముగ్గురు మిమ్మల్ని చాలా హింసపెడుతున్నారు. వాళ్ళని చంపాల్సిందే. కానీ మీరు ఒకటి ఆలోచించండి, వాళ్ళు తెల్లవారి లేచినప్పటి నుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు, నా పూజ చేస్తూ ఉంటారు. నా పూజ చేసి నన్ను నమ్మి ఉండడమే కదా భక్తి అంటే. యథార్థానికి ఆ భక్తి ఖచ్చితంగా దుర్వినియోగం అయిపోతుంది. ఎందుకల్లా? వాళ్ళు మిగిలిన వాళ్ళని అందరినీ, దేవతలని, ఋషుల్ని బాధ పెడుతున్నారు కాబట్టి నమశివాయ నమశివాయ అనుకుంటూ ఉన్న వీళ్ళందరినీ బాధ పెడుతున్నారు కాబట్టి ఆ శక్తి, ఆ భక్తి దుర్వినియోగం అయిపోతుంది. అంతే కదండి. రావణాసురుడు తెల్లారి లేచి చక్కగా సంధ్యావందనం చేసుకుని ఈశ్వరుడికి, లక్ష్మీదేవికి చక్కటి పూజలు చేస్తూ ఉంటాడు. వచ్చి సీతమ్మ తల్లిని అనకూడని మాటలు అనేవాడు. కాబట్టి అంత భక్తి కలిగిన వాడు కూడా ఈ మాటలు అనేసరికి, ఒక మహాసాధ్విని ఆ మాటలు అనేసరికి ఆయన యొక్క శక్తి అంతా పోయింది. కానీ ఇక్కడ త్రిపురాసురులు పరమశివుడికి పరమభక్తులై ఉండగా ఆయన వెళ్ళి వాళ్ళని చంపడం అనేది ఒక విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఆయన అదే చెప్పాడు, నేను చంపను, కానీ మీకు ఒక మార్గం చెప్తాను. త్రిపురాసురులు నా భక్తులుగా ఉండగా నేను వాళ్ళని చంపలేను. వాళ్ళు నా యందు మిక్కిలి భక్తి తత్పరులై ఉన్నప్పుడు వాళ్ళు నా యందు భక్తి లేకుండా పాడైపోయే మార్గం ఈ రూపంతో నేను చెప్పకూడదు. నేనే ఇంకొక రూపంతో, అంటే విష్ణు రూపంతో కూడా ఉంటాను. కాబట్టి విష్ణువుని అడగండి, ఆయన ఏదో ఒక మాయ చేసి మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. దేవతలందరూ పరమశివునికి కృతజ్ఞతలు చెప్పుకుని వైకుంఠానికి వెళ్ళారు. ఇది ఎవరి వల్ల వచ్చిందండి ఈ బాధ అంతాను? బ్రహ్మగారికి తపస్సు చేస్తే బ్రహ్మగారు వరం ఇచ్చేసినందువల్ల అలా జరిగింది. అంటే
ఒక మాట ఇచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనేది మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అస్తమాటు బ్రహ్మగారు వరం ఇచ్చేయడం, బ్రహ్మగారి కోసం తపస్సు చేయడం, బ్రహ్మగారు వరం ఇచ్చేయడం, ఆ వరానికి సంబంధించినట్టుగా విష్ణుమూర్తో శివుడో ఆయన ఆయన ఇచ్చిన వరాన్ని కాదు అనకుండా వీళ్ళు కోరిన విధంగా చావు వచ్చేటట్టుగా వీళ్ళు రూపాలు మార్చుకోవడం. విష్ణుమూర్తి ఎన్ని రూపాలు ఎందుకని మార్చాడండి? హిరణ్యకశిపుడు ని చంపడానికి ప్రహ్లాదుడు ఎంతో భక్తితో ఉంటే హిరణ్యకశిపుడు ఆ రకంగా చేస్తే హిరణ్యాక్షుణ్ణి వామనావతారం అది వరాహ అవతారం ఎత్తాడు, నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ఎన్ని రకాలుగా రావణాసురుని చంపడానికి అతను ఎవరి చేత చావు ఉండకుండా ఉండేటట్టు కోరుకున్నాడు. కానీ మనుష్యుల్ని తర్వాత వానరుల్ని లెక్క చేయలేదు. వాళ్ళు నన్నేం చంపుతారులే అనుకున్నాడు. కాబట్టి మనుష్యుడి ఒక మానవుడిగా అవతారం ఎత్తి రామచంద్రుడిగా రావణాసురుడిని చంపడం జరిగింది. అలాగే ఏ ఏ రాక్షసుల్ని ఏ రకంగా చంపాలో అన్నది విష్ణుమూర్తి తెలుసుకుని చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన్ని అడగండి. ఎందుకంటే నా భక్తులు కాబట్టి నేను ఇలా చేస్తే వాళ్ళు చచ్చిపోతారు అని నేను చెప్పకూడదు. కాబట్టి ఆ రకంగా చెయ్యండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, శివుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? శివభక్తులు కాబట్టి. బ్రహ్మగారు వరం ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనే తిరిగి ఆ వరాన్ని తీసేసుకుని వాళ్ళకి చావు వచ్చేటట్టు చేయకూడదు. కాబట్టి ఈ రకంగా చేసినందువల్ల విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనని ఏమని అడగాలి, ఎలా చెయ్యాలి అనేది అక్కడికి వెళ్ళి కనుక్కోండి మీరు అని చెప్పి శివుడు దేవతలందరినీ కూడా విష్ణుమూర్తి దగ్గరికి పంపించారు. అందుకే మనం ఎవరికైనా ఒక మాట ఇస్తున్నాము అంటే మీకు ఏం భయం లేదండి, మీ అమ్మాయి పెళ్లి కుదిరింది అన్నారు కదా, నాది బాధ్యత దగ్గరుండి అన్నీ చూసుకోవడం అని మాట ఇచ్చేయకూడదు. మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి, నాకు కుదిరినంతలో నేను చేస్తాను అనే అనాలి. అంతే కదండి. ఇప్పుడు పెళ్లి కుదిరింది వాళ్ళ అమ్మాయికి, మన బాధ్యతకి కర్తవ్యానికి తేడా ఉంది అని మనం రామాయణంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మన పిల్లాడికి పరీక్షలు జరుగుతున్నాయండి, వాడు చదువుకుంటున్నాడు, వాడికి పాలు రాత్రిపూట తాగితే కాస్త బలం వస్తుంది కాబట్టి పాలు ఇవ్వడము, లేకపోతే హార్లిక్స్ ఏదో ఒకటి కలిపేసి ఇస్తాం. అక్కడ పెడితే వాడు తాగు నాన్న అని చెప్పి వచ్చేసి రావడం మన కర్తవ్యం. కర్తవ్యం అంటే అక్కడ పెట్టేసి వచ్చేసాం, వాడు తాగుతాడో కాసేపు అయ్యాక తాగుతాడో ఏదో వాడు చూసుకుంటాడు. వాడికి పాలు తాగించడం మన బాధ్యత అనుకుంటే అక్కడ నిలబడాలి. వాడు ఆ చదువుకున్న పారాగ్రాఫ్ అక్కడికి ఆపి ఆ పాలు తాగి మళ్ళీ గ్లాసు కింద పెట్టి మూతి తుడుచుకునేంత వరకు ఉండి ఆ గ్లాస్ తీసుకుని మనం వెళ్ళడం అనేది బాధ్యత. అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు ఉండడం అనేది మన బాధ్యత అంటే అర్థం. కర్తవ్యం అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చేసాం, వాడు తాగుతాడా లేదా వాడిష్టం అంతే. మన పని మనం చేసుకుని వచ్చామా లేదా, మనం చేయాల్సిన పని మనం చేయడం కర్తవ్యం. ఆ పని జరిగేంత వరకు కూడా దగ్గరుండి చూసుకోవడం బాధ్యత. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చేశాడు, ఆయన మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేడు. శివుడు వాళ్ళకి వాళ్ళ ముగ్గురు కూడా శివభక్తులు కాబట్టి ఆయన ఏమి చేయలేడు. భక్తుల్ని ఏ రకంగా శిక్షిస్తాడండి? కాబట్టి ఆ భక్తి పోయేటట్టుగా చేసి ఏదో వాళ్ళు ఏ రకంగా అడిగారో ఆ రకంగా మరణం సంభవించేటట్టు చేయగలిగిన వాడు విష్ణుమూర్తి ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి అని చెప్పి శివుడు కూడా తప్పించుకున్నాడు. కాబట్టి దేవతలు, బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఆయనను ప్రార్థించారు, ఆయన ఏ రకంగా ఈ త్రిపురాసురులను ముగ్గురిని వధించాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో కొనసాగిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః పార్వతీపతి. హర హర మహాదేవ. శంభో శంకర.